నమస్కారం ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వీణవంక మండల కేంద్రానికి చెందిన తాళ్లపల్లి సాయిలు ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎఫ్టీవీ అధినేత పాడి ఉదయానందరెడ్డి. జమ్మికుంట మున్సిపల్ ఆధ్వర్యంలో నాయని చెరువుపై వన మహోత్సవం. ఇల్లందకుంట మండల కేంద్రంలోని రైతులు యాసంగి పూర్తి కాగానే పంట నమోదు చేసుకోవాలి. జమ్మికుంట వీణవంక ఇల్లందకుంట మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు నాయకుల ఆందోళన. జమ్మికుంట నుండి బస్సులను పునరుద్ధరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందజేసిన మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి. జమ్మికుంట పట్టణంలోని మున్సిపాలిటీలో వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని నాయని చెరువుపై మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆధ్వర్యంలో సుమారు 300 మొక్కల్ని నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పట్టణ సుందరీకరణకు తోడ్పాటును అందించాలని కోరారు. అనంతరం మున్సిపాలిటీ పరిధిలో చెత్తను సేకరించేందుకు 2 ట్రాక్టర్లను, నీటి సరఫరాకు ట్యాంకర్ను ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న, కోటి మేనేజర్ భూపాల్ రెడ్డి, ఏఈ వరుణ్, వార్డు కౌన్సిలర్లు, సీఎల్, ఆర్పీలు, ఓబీలు పలువురు పాల్గొన్నారు. నాంచెరు కట్టపైన వనమహోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జమ్మికుంట మున్సిపల్ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో 2 శానిటేషన్ ట్రాక్టర్లు, 1 వాటర్ ట్యాంక్, ఇంకా కూడా కొన్ని బండ్లను కూడా మా పాలకవర్గం మొన్న జనరల్ వార్డు మీటింగ్లో కూడా ఇంకా శానిటేషన్కు పబ్లిక్ ఇబ్బంది అవుతున్న ఆలోచనతో ఇంకా 7 బండ్లు, చిన్న బండ్లు కూడా పెట్టడం జరిగింది. ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ప్రభుత్వాలు ఏదైతే సూచన మేరకు ఎంత టార్గెట్ ఇచ్చినా కూడా మరి ఈరోజు జమ్మికుంట మున్సిపల్లో 40,000 పైచిలకు మొక్కలు గతంలో పెట్టడం జరిగింది. ఇంకా కూడా జాగలేక కూడా మరి మేము తగ్గడం జరిగింది. ఈరోజు జమ్మికుంట నాంచెరు కట్టపైన మొన్న మా మిత్రులు ధర్మారం దగ్గర చూస్తే ధర్మారం ఆపజమ్మికుంట కట్టపైన కూడా పెట్టే విధంగా కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి వన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం కేసీఆర్ గారి నేతృత్వంలో కూడా మానసపుత్రిక పేరుతో కూడా పెద్ద ఎత్తున చెట్ల కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇదంతా కూడా కాలుష్యం తగ్గుతూ ఉన్నది. మరి చెట్లు లేకపోతే మరి వర్షాలు పడక రైతాంగం అంతా కూడా మరి ఇబ్బంది పడుతూ ఉన్న మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టినందుకు మీ కార్యక్రమాన్ని జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున కూడా మేము పూర్తి చేస్తూ ఉన్నాం. ఇందులో పాల్గొన్న గౌరవ కమిషనర్ గారికి, గౌరవ వైస్ చైర్మన్ దేశ స్వప్న కోటి గారికి, మా మహిళా కౌన్సిలర్కి, మా మిత్రులు కౌన్సిలర్లు అందరూ కూడా, మా మున్సిపల్ సిబ్బందికి, మా ఆర్పీలకి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభినందనలు. జై హింద్, జై తెలంగాణ. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రైతులు వర్షాకాలం యాసంగి పూర్తి కాగానే పంటల నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిని రజిత కోరారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రైతులు వర్షాకాలంలో వారి భూమిలో పండించిన పంటలకు సంబంధించిన వివరాల్ని వ్యవసాయ విస్తరణ అధికారులు వచ్చినప్పుడు సర్వే నెంబర్లతో ఎన్ని ఎకరాల్లో వేసిన పంట వివరాలు నమోదు చేసుకోవాలని, దీనివల్ల కొనుగోలు జరిపేటప్పుడు వాటి ఆధారంగా కొనుగోలు చేయడం జరుగుతుందని గుర్రం రజిత పేర్కొన్నారు. ప్రతి ఒక్క రైతు కూడా తమ బాధ్యతగా గుర్తు పెట్టుకుని వ్యవసాయ అధికారులకు పంట వివరాలు తెలిపి పంట నమోదు చేసుకోవాలన్నారు. వానాకాలం యాసంగితో సీజన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ వానాకాలం సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి సంవత్సరం పంటల నమోదు కార్యక్రమం అనేది జరుగుతుంది. మన వ్యవసాయ విస్తరణ అధికారులు ఈ పంటల నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. గత 3 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం అనేది మనము ఆన్లైన్లో పంటల నమోదు కార్యక్రమం అనేది చేయించడం జరుగుతుంది. కాబట్టి ఈ రైతు సోదరులు ప్రతి ఒక్కరూ ఇప్పటివరకు ఏ పంట వేసుకున్నారో ఆ పంట ప్రతి సర్వే నెంబర్ లోపల వాళ్ళు ఎన్ని ఎకరాలలో, ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేశారు అనేది ఖచ్చితంగా ఆయా క్లస్టర్లకు సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారులతో సంప్రదింపులు చేసుకొని
ఆన్లైన్లో నమోదు చేసుకునే కార్యక్రమం అనేది ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ మన విస్తరణాధికారులు, విలేజ్కి సంబంధించినటువంటి విస్తరణాధికారులకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి, మరియు వారు ఫీల్డ్కి వచ్చినప్పుడు కూడా ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి షేర్ చేసే విధంగా అందుబాటులో ఉండాలని చెప్పడం జరుగుతుందండి. ఎందుకు అనంటే ఆ పంటల నమోదు కార్యక్రమం ద్వారానే రేపు మనం పంటల కొనుగోలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పంటల నమోదు అనేది ఆన్లైన్లో లేకపోతే ప్రతి రైతు సోదరుడు కొనుగోలు సమయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ పంట ఏ సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు పెట్టారో అది కంపల్సరీగా ఆ సంబంధించిన విలేజ్ లోపల విస్తరణాధికారి ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకునే బాధ్యత అనేది ఖచ్చితంగా రైతులు తీసుకుంటే రేపు కొనుగోలు సమయంలో రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మనకు ఖచ్చితమైన పంట లెక్కలకు కూడా అవగాహన కార్యక్రమం ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి రైతు సోదరుడు వాళ్ళ విలేజ్కి వచ్చినప్పుడు విస్తరణాధికారిని సంప్రదించి, కానీ ఒకవేళ అందుబాటులో లేకపోతే మొబైల్ నెంబర్ ద్వారా కూడా వారు ఈ పంట విస్తీర్ణం సంబంధించినటువంటి పంటల నమోదు కార్యక్రమాన్ని చేసుకోవాల్సిందిగా కనీస వేతనం 26,000 లేబర్ కోడ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు వీణవంక ఇల్లంతకుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సిఐటియు మండల కన్వీనర్ వెంకటేష్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడవసారి అధికారులకు వచ్చాక ప్రైవేటీకరణ విధానాన్ని వేగంగా అమలు చేస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ వెంటనే 4 లేబర్ కోడ్లను అమలు చేస్తామని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. బొగ్గు బ్లాక్లో వేలానికి పూనుకున్నది. ఈపీఎఫ్ సకాలంలో చెల్లించని యాజమాన్యాలకు విధించే జరిమానా భారీగా తగ్గించింది. కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకోవాలని, గతంలో పార్లమెంట్లో ఆమోదించుకున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, బొగ్గు బ్లాక్ల వేలం రద్దు చేయాలని, ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలని, స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వారిని పర్మినెంట్ చేయాలని, ఆలోపు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్స్తో పాటు మరికొన్ని డిమాండ్స్పై ఈరోజు దేశవ్యాప్తంగా డిమాండ్స్ డే కార్యక్రమం నిర్వహించారు. 2023 డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఉద్యోగ కార్మికులకు అనేక హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచినా ఇచ్చిన హామీల గురించే ఊసేలేదు. కార్మిక సమస్యలపై కనీస చర్చ కూడా చేయలేదు. ఈ కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పారిశ్రామికవేత్తలు, ఐటీ అధిపతులు, ఫార్మా యజమానులతో పాటు మధ్యతరగతి పరిశ్రమలు యాజమానులు, పెద్ద పెద్ద కాంట్రాక్టులతో అనేక సార్లు సమావేశాలు జరిపారు. కానీ తెలంగాణ రాష్ట్ర కార్మిక సంఘాలకు 6 నెలలుగా కనీసం అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రి కార్మిక సంఘాలతో సమావేశం కావాలని, కార్మిక సమస్యలు చర్చించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నా డిమాండ్స్ ను పట్టించుకోవడం లేదు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీ బాటలోనే పయనిస్తూ ఉంది. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమ యజమానుల ఒత్తిడికి తలొగ్గి 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ లో పనిచేస్తున్న కార్మికులకు కొత్త జీవోలను విడుదల చేసింది. కానీ ఆ జీవోలో 1 పైసా కూడా వేతనం పెంచలేదు. మోదీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ఆశా వర్కర్లకు నష్టదాయకమని బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరీక్షలు పెట్టకుండా నిరాకరించాయి. మన రాష్ట్రంలో మాత్రం గత 15 నుండి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆశాలకు వయో పరిమితి దాటిన అంగన్వాడీ టీచర్లను, ఆయలను మాత్రం పరీక్షలు నిర్వహిస్తామని నిర్ణయించడం అన్యాయం. బెనిఫిట్స్ ఇచ్చి ఇంటికి పంపుతున్నారు. ఐటీ పరిశ్రమలకు 4 సంవత్సరాలుగా కార్మిక చట్టాల నుండి మినహాయింపు. రాష్ట్రంలో కూడా 4 లేబర్ కోడ్లను అమలు చేస్తామని పత్రికలకు లీక్లు ఇస్తోంది. ఇది కార్మిక వర్గానికి ప్రమాదం కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే కార్మిక విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు ఖండే సదయ్య, దాచరపు శ్రీనివాస్, మల్లయ్య, కిషన్ రావు పాల్గొన్నారు. కనీస వేతనాలు అమలు చేసేంత వరకు ఈరోజు సిఐటియు జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా అధికారంలోకి వచ్చుడుతోటే కార్మికులపై ఉక్కు పాదం మోపేందుకు, కనీస వేతన చట్టం అమలు కాకుండా పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు ఎత్తివేసేందుకు కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఇవాళ సమ్మె చేసే హక్కును కానీ, 8 గంటల పని విధానాన్ని కానీ, ఉద్యోగులకు పర్మనెంట్ అయ్యే జీవోలను కానీ మొత్తం కూడా సవరించి కార్మిక వర్గానికి నష్టం చేసే దిశగా మరి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు జమ్మికుంట మండల తహసీల్దార్ కార్యాలయం ముందు సిఐటియు అనుబంధ సంఘాలైనటువంటి ఆశా వర్కర్ యూనియన్, అదేవిధంగా గ్రామ పంచాయతీ యూనియన్, అదేవిధంగా హమాలి, ఏదైతే అడ్డా కూలీ సంఘం, భవన నిర్మాణ సంఘాల ఆధ్వర్యంలో మరి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ గ్రామ స్థాయిలో పనిచేసేటువంటి ఆశా వర్కర్లే కానీ, గ్రామ పంచాయతీ కార్మికులే కానీ, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు కానీ
హమాలి కార్మికులు కానీ మరి వాళ్లకు ప్రమాదాలు జరిగి చనిపోయినా కూడా ప్రభుత్వ పరంగా కూడా రేపు రిటైర్డ్ బెనిఫిట్స్ కానీ ఎలాంటి భద్రత లేకుండా మరి సేవల పేరుతోటి కొత్త పేర్లు పెట్టి శ్రమ దోపిడీ చేస్తున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు మారాలని చెప్పేసి పనిచేసే ప్రతి కార్మికుడికి ఉద్యోగ భద్రత పని భద్రత ఉండాలని చెప్పేసి ఏదైతే ప్రమాదాలు జరిగి మరణించిన కార్మికులకు మరి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ డిమాండ్లతోటి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జై భవన కార్మిక. మా ఇల్లంతకుంట మండల కేంద్రంలో మా భవన కార్మికులు మా హక్కుల కోసం పోరాడుతున్నాం. మా హక్కులు ఏంటంటే 1979లో అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం, 1996లో భవన నిర్మాణ కార్మికుల చట్టాన్ని సమగ్ర కేంద్రం మాకు రక్షించాలని కోరుకుంటున్నాం. మరియు మా కార్మికుల పెండింగ్ ఫైల్స్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఫైల్స్ ఇప్పుడు గత 6 నెలల నుండి సంవత్సరం నుండి ఇంతవరకు ఆ ఫైల్ క్లియర్ చేయలేదు. అవి వెంటనే క్లియర్ చేయాలి. మా భవన కార్మికులకు మాకు గూడు లేదు, అంతా పేదలు ఉన్నాం కాబట్టి మాకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కట్టించాలి. మరియు మాకు ఇప్పటి వరకు ఎక్స్రే 5 లక్షల రూపాయలు ఉన్నది. చనిపోతే మాకు 10 లక్షలు డిమాండ్ చేయాలి. మళ్ళీ అందులోటి మా కార్మికులు అందరం నిరుపేదలేము కాబట్టి గత ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు. మాకు అసెంబ్లీలో 1,00,000 మోటార్ బైకులు మాకు మంత్రి మల్లారెడ్డి సారు మాకు అమలు చేసిర్రు. ఇంతవరకు ఆ ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పటి ప్రభుత్వం కూడా 6 నెలల వచ్చి కూడా మాకు ఇంతవరకు ఈ ప్రభుత్వం కూడా ఇంతవరకు మాకు ఏం చేయలేదు. మా కార్మికులను గుర్తించి మాకు కార్మికులకు న్యాయం చేయాలి అని కోరుకుంటున్నాను. జై కార్మిక. వీనవంక మండలం నర్సింగపూర్ గ్రామంలో గత నెల 28వ తేదీన అకాల వర్షానికి బ్రిడ్జి కూలిపోగా అధికారులు వచ్చి చూసి వెళ్లిపోవడమే తప్ప మరమ్మతు పనులను చేపట్టడం లేదు. ఆ గ్రామంలో బ్రిడ్జి కూలిన విషయాన్ని కొమ్మిడి రాకేష్ రెడ్డి, రవీందర్, కొమరయ్య ఫోన్ చేయగా వెంటనే స్పందించి ఊరి సమస్యను తన సొంత సమస్య భావించి తన అనుచరులకు చెప్పగా 2 పైపులు వేయించి మట్టి కోసి మరమ్మతులు చేయించారు. అధికారులు పనులు చేయకపోయినప్పటికీ తన సొంత ఊర్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే దూరదృష్టితో తన వంతు సహాయం చేసినట్లు రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. ఇటు కార్యక్రమాన్ని రాకేష్ రెడ్డి యువ సైన్యం సభ్యులు దగ్గరుండి చేయించారు. రాకేష్ రెడ్డి యువ సైన్యం వ్యవస్థాపకులు సతీష్ కుమార్, రాజు, సమ్మయ్య సార్, సురేష్, శ్రావణ్ కుమార్, రంజిత్, నాగరాజ్, అనిల్, శ్రీను పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలోని బస్టాండ్ నుండి రద్దుపరచబడిన ఎక్స్ప్రెస్ బస్సుల్ని వెంటనే పునరుద్ధరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా తుమ్మేటి సమ్మిరెడ్డి మాట్లాడుతూ అతిపెద్ద వ్యాపార కేంద్రమైన జమ్మికుంట నుండి హైదరాబాద్కు ఎక్స్ప్రెస్ బస్సుల్ని రద్దు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారని, అదేవిధంగా కుందనపల్లి, బొంతుపల్లి, మొగుళ్లపల్లి, కొండపాక టు హిమాయత్ నగర్ కు సంబంధించిన బస్సులు నడపకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారని, వెంటనే ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాటిని పునరుద్ధరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను కోరారు. బస్సులను పునరుద్ధరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. హైదరాబాద్లో తెలంగాణ స్పోర్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి షాల్వతో సత్కరించిన టీపీసీసీ ఎస్ఎస్ఎల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్, చైర్మన్ శ్రీ సీతారామచంద్ర స్వామి, ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశిని కోటి. తెలంగాణ స్పోర్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుని దొంత రమేష్, దేశిని కోటి శుభాకాంక్షలు తెలిపి శాల్వా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లోని స్పోర్ట్స్ విద్యార్థులకు చేయూతను అందించాలని, వారి సౌకర్యార్థం అవసరమైన క్రీడా సామాగ్రి అందించాలని వారు కోరారు. కేశవపట్నం ప్రధాన రహదారిపై ముందుకు వచ్చి రోడ్డును ఆక్రమించి షాపులు వేసుకోవడం వల్ల దారిపై ప్రమాదాలు జరుగుతున్నాయని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. కేశవపట్నం ప్రధాన జాతీయ రహదారి 663 సమీపంలో ప్రభుత్వ నియమ నిబంధనకు విరుద్ధంగా రోడ్డు ముందుకు వచ్చి షాపులను వేసుకుని వ్యాపారం చేయడం వల్ల రహదారి చిన్నది కావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే అధికారులు దీనిపైన దృష్టి పెట్టి షాపులన్నింటినీ తొలగించాలని ఆయన కోరారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
పెడతారా అన్న? ఎంత పెడతారు? 50. 50, 40? 50. నా పేరు కేశపట్నం గ్రామానికి చెందిన కేశపట్నం గ్రామంలో మెయిన్ రోడ్డు గ్రామానికి 563 జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న రోడ్డు పక్కన ఉన్న షాప్ పర్పస్లు కనీసం గవర్నమెంట్ జీవో ప్రకారం 60 ఫీట్ల అవతల ఉండాలి. గవర్నమెంట్ జీవో ప్రకారం కనీసం 40 ఫీట్ల లోపల రోడ్డు మీదకి వచ్చి సెటర్లు పెట్టి రేకుల సెట్లు వేసి అక్రమంగా రోడ్డుకు ఆక్రమించి ఈ రోడ్ల మీద యాక్సిడెంట్లు ఘోరమైన పరిస్థితులు గవర్నమెంట్ కలెక్టర్ గారికి వినతి ఇవ్వడం జరిగింది. 55 ఫీట్ల లోపు కనీసం సెటర్లు కూడా ఉండకూడదని హెచ్చరిక చేస్తుంది. పాడి ఉదయనందన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు హుజరాబాద్ నియోజకవర్గ వీణవంక మండల కేంద్రానికి చెందిన కీర్తిశేషులు తాళ్లపల్లి సాయిలు కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవల అనారోగ్యం కారణంగా సాయిలు మరణించడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ యాప్ టీవీ అధినేత పాడి ఉదయానందరెడ్డి వారి అనుచరులచే తాళ్లపల్లి రాధమ్మ గారికి 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వీణవంక మాజీ జెడ్పీటీసీ దాసరపు ప్రభాకర్, నమిడ్ల చిట్టి, తాళ్లపల్లి కుమారస్వామి, ఎల్లయ్య, రాజయ్య, దాసరపు లోకేష్, వంశీకృష్ణ, అశోక్, తోట్ల రాకేష్, కోరే రాకేష్, బుర్ర సాగర్, వస్త్రం కుమార్, సిరిగిరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో అకారణం చెందిన మా పెదనాన్న తాళ్లపల్లి సాయిలు చనిపోయారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎఫ్టీవీ సిఓ పాడి ఉదయనందన్ రెడ్డి గారు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఎక్స్ఎఫ్టీసీ ప్రభాకర్ అన్నను, సమిల చిట్టిని, ఎఫ్టీవీ బృందాన్ని పంపించి వీళ్ళకి 5,000 ఆర్థిక సాయం అందించాడు. అయితే ఎంతో గొప్ప సాయం చేసిన ఉదయనందన్ రెడ్డి గారికి మా సాయిల్ పెదనాన్న, మా పెద్దమ్మ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను. అయితే ఇలాంటి గొప్ప మనసు ఒక వ్యక్తికే అంటే ఇట్లాంటి ఆర్థిక సాయం చేయాలంటే ఒక ఉదయనందన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, ఆయన ఎప్పటి నుంచో ఎన్నో ఆర్థిక సహాయాలు అందిస్తున్నారు. అయితే అతన్ని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి ఆర్థికంగా ఇబ్బంది పడే కుటుంబాలకి మిగతా ప్రజాప్రతినిధులు కానీ ప్రముఖులు కానీ వాళ్ళ ఆర్థిక సహాయం అందించాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఉదయనందన్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు. సార్ గారికి మా తాత చనిపోయినని చెప్పుడుతోనే ఆపదలో ఉన్నటువంటి మమ్మల్ని ఆర్థిక సాయం అందించిండు. అంతేకాకుండా ప్రభాకర్ అన్నకు వీళ్ళందరూ తెలియజేయడంతో వారి బృందంతో డబ్బులు పంపించిండు. నాకు ఎల్లవేళ రుణపడి ఉంటాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీణవంక మండల కేంద్రానికి చెందిన తాళ్లపల్లి సాయిలు ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎఫ్టీవీ అధినేత పాడి ఉదయానందరెడ్డి. జమ్మికుంట మున్సిపల్ ఆధ్వర్యంలో నాయని చెరువుపై వన మహోత్సవం. ఇల్లందకుంట మండల కేంద్రంలోని రైతులు యాసంగి పూర్తి కాగానే పంట నమోదు చేసుకోవాలి. జమ్మికుంట, వీణవంక, ఇల్లందకుంట మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు నాయకుల ఆందోళన. జమ్మికుంట నుండి బస్సులను పునరుద్ధరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు వినతి పత్రం అందజేసిన మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.